సాధిస్తున్నాయి. కర్నూలు జిల్లా తర్వాత కడప పరిస్థితి ఒకసారి చూద్దాం. కడప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వంత జిల్లా. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కడపలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ 6 నియోజకవర్గాల్లో స్పష్టంగా విజయకేతనం ఎగరవేయటం మనకు కనిపిస్తుంది. తెలుగుదేశం 2 స్థానాలకు పరిమితం అవుతుంటే జనసేన బీజేపీ చెరొక స్థానంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. కడపలో అసెంబ్లీ సెగ్మెంట్స్ విషయానికి వస్తే డాక్టర్ దాసరి సుధా బద్వేల్లో వైసీపీ తరఫున విజయాన్ని సాధిస్తున్నారు. రాజంపేటలో సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ తరఫున విజయాన్ని సాధిస్తున్నారు. అంజాద్ బాషా కడప నియోజకవర్గంలో వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ జనసేన పక్షానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయాన్ని అందుకోబోతున్నారు. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది కడప జిల్లా ముఖ చిత్రం. కడప జిల్లా పైన వైసీపీ పట్టు చాలా తీవ్రంగా కనిపిస్తుంది. వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తుంటే తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుంది. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు చెరొక స్థానాల్లో విజయం సాధించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మా పోస్ట్ పోల్ స్టడీ తొలి సినేరియోలో టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. జనసేన 18, బీజేపీ 3 చోట్ల విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. ఇక వైసీపీ 53 స్థానాలకే పరిమితం అవుతుందన్న విషయం కూడా పోస్ట్ పోల్ స్టడీలో అర్థమవుతుంది. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 స్థానాల్లో గెలుస్తుందని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఓవరాల్గా తెలుగుదేశం కూటమి 120 సీట్లు దక్కించుకోబోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన 53 సీట్లు గెలుచుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తెలుస్తుంది. ఇటువైపు చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులు ఉన్నారు, వారు 120 సీట్లలో విజయం సాధించబోతున్నారన్న విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కూటమి 120 స్థానాల్లో విజయం సాధించబోతుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవబోతుంది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ స్టడీ తెలియజేస్తుంది. పోలింగ్కి ముందు ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో ఏం చెప్పిందో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారైందో ఇప్పుడు చూద్దాం. ప్రీ పోల్ స్టడీలో టీడీపీ 95 స్థానాల్లోనూ, జనసేన 13 స్థానాల్లోనూ, బీజేపీ 3 చోట్ల గెలుస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 1 చోట గెలుస్తుందని చెప్పాం. ఇక పోస్ట్ పోల్ స్టడీలో టీడీపీ 99, జనసేన 18, బీజేపీ 3 సీట్లు గెలుస్తాయని తేలింది. వైసీపీ 53 స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుస్తుందన్న విషయం స్పష్టమైంది. అంటే టీడీపీకి 4, జనసేనకు 5, కాంగ్రెస్కు 1 స్థానం